మీ సొంత ఇంటి చిరునామా ప్రాపర్టీ ప్లేస్ కి స్వాగతం. దిస్ ఇస్ రాజ్ కుమార్. ప్రస్తుతం మనం మెహదీపట్నం నుంచి మొదలైన పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే మీద ఉన్నాం. సొంతింటి కలను నిజం చేసుకోవాలంటే కేవలం 45 నిమిషాలు ప్రయాణిస్తే చాలు అంటున్నారు ఆకాష్ గ్రీన్ హోమ్స్ వారు. మరి పదం చూసేద్దాం. ప్రస్తుతం మనం పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే దిగేశాము. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీదుగా ఆకాష్ గ్రీన్ హోమ్స్ కి వెళ్దాం. సో ప్రస్తుతం మనం ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ నుంచి కరెక్ట్ గా ప్రయాణిస్తే కేవలం 20 నిమిషాల్లో మనం ఆకాష్ గ్రీన్ హోమ్స్ వారి ఆరెంజ్ కౌంటీ చేరుకుంటాం. శంషాబాద్, కొత్తూరు, షాద్నగర్ దాటి బెంగళూరు హైవే నుంచి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉన్న రాయ్కల్లోని ఆకాష్ గ్రీన్ హోమ్స్ వారి ఆరెంజ్ కౌంటీకి వచ్చేసాం. ఇక్కడ 300 ఎకరాల్లో సామాన్య మధ్యతరగతి వారికి సైతం అందుబాటు ధరలో సొంతింటి కలను నిజం చేస్తున్నారు ఆకాష్ గ్రీన్ హోమ్స్ ఆరెంజ్ కౌంటీ వారు. కస్టమర్ పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా అందమైన విశాలమైన వాతావరణంలో అన్ని సదుపాయాలతో మీ సొంతింటి కలను నిజం చేసుకోవాలంటే ఇక్కడికి విచ్చేయాల్సిందే. ముఖ్యంగా ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ ఫెసిలిటీ, స్కూల్స్, పార్క్స్ వంటి ఫెసిలిటీస్ ని అందిస్తున్నారు ఆకాష్ గ్రీన్ హోమ్స్ ఆరెంజ్ కౌంటీ వారు. మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇవాళ మనం శంషాబాద్ కు దగ్గరలో ఉన్నటువంటి షాద్నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆకాష్ గ్రీన్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి ఆరెంజ్ కౌంటీ వెంచర్ లో ఉన్నాము. ఇక్కడ ఈ వెంచర్ లో కస్టమర్ కి సంబంధించి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ధరలు ఎలా ఉన్నటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆకాష్ గ్రీన్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి ఈడీ రామకృష్ణారెడ్డి మనతో పాటు ఉన్నారు. ఇక వెంచర్ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు ప్రాపర్టీ ప్లేస్ రామకృష్ణారెడ్డి గారు. సో మీ వెంచర్ అంటే ఈ ప్లేస్ లో ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? సో ఎంత సైజులో ఈ వెంచర్ ఏర్పాటు చేయడం జరిగిందండి? శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుందండి. ఇది షాద్నగర్ నుంచి అయితే ఇట్స్ 4 కిలోమీటర్స్. ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ నుంచి అయితే 5 కిలోమీటర్స్ ఉంటుందండి. మీకు ఇక్కడ పోలేపల్లి ఎస్సీజెడ్స్ ఇవన్నీ అయితే ఇట్స్ డిస్టెన్స్ ఆఫ్ 15-20 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో నెంబర్ ఆఫ్ ఎస్సీజెడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ఆర్ఎస్సి కానీ ఇవన్నీ ఎన్ఆర్ఎస్ నేషనల్ రిమోట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇవన్నీ 4-5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాయి. ఇక్కడ మెయిన్ గా ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే సిటీ అనేది అప్ టు మీకు తిమ్మాపూర్, కొత్తూరు వరకు కూడా ఇట్ ఈస్ ఎ గ్రీన్ జోన్. మీ కన్స్ట్రక్షన్స్ గానీ వాటికి హెచ్ఎండిఏ అక్కడి నుంచి పర్మిషన్స్ తీసుకోవాలి. ఆఫ్టర్ దట్ డిఎల్ఎఫ్ వాళ్ళు దాదాపుగా ఒక 300 ఏకర్స్ లో పెద్ద టౌన్షిప్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దెన్ దాని ఆనుకునే షాద్నగర్ టౌన్ ఉంది. షాద్నగర్ టౌన్ కి జస్ట్ వీఆర్ 3 కిలోమీటర్స్ 3.5 కిలోమీటర్స్ షాద్నగర్ టౌన్ నుంచి డిస్టెన్స్ లో ఇక్కడ మనం ఉన్నాం. ఇది మొత్తం 300 ఏకర్స్ గేటెడ్ కమ్యూనిటీ అండి. 300 ఏకర్స్ లో ఫస్ట్ ఫేజ్ 50 ఏకర్స్ లాంచ్ చేసాం. ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ లో మేము మెయిన్ గా చేయబోయేది ఏంటంటే వీఆర్ నాట్ సెల్లింగ్ ద ప్లాట్స్. ఒకవేళ ప్లాట్స్ కూడా కొనుక్కున్నా గానీ దే హ్యావ్ టు కన్స్ట్రక్ట్ విత్ ఇన్ 3 years హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలి. ఎందుకు ఆ కాన్సెప్ట్ చేస్తున్నాం అంటే మేము ఇంత ముందు చాలా ప్రాజెక్ట్స్ చేసాం, వెంచర్ చేసాం. అక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది 1 year 2 years పోయిన తర్వాత కస్టమర్ వచ్చి చూసుకున్నా గానీ వాళ్ళ ప్లాట్ వాళ్ళకి కనపడే పరిస్థితి లేదు. చెట్లు మొలిచిపోయో లేకపోతే రకరకాల కారణాల వల్ల ఆ స్టోన్స్ తీసేయటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి. దీనికన్నా మనం బెటర్ ఏంటంటే మున్సిపాలిటీకి
దగ్గరలో ఉంది, ప్లస్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ దగ్గరలో ఉంది. ఓకే, వై కాంట్ వి గో ఫర్ ఏ హౌసింగ్ వెంచర్ ఫర్ ఏ మిడిల్ క్లాస్ అండ్ అబౌవ్ మిడిల్ క్లాస్ అనే కాన్సెప్ట్ లో ఇది స్టార్ట్ చేసాం. మా దగ్గర స్టార్టింగ్ ఫ్రమ్ 10 lakhs నుంచి మొదలుపెట్టి 10.5 lakhs 2 BHK హౌస్ అండి. 8 lakhs వచ్చి మనకి సింగిల్ బెడ్రూమ్ హౌస్. మీకు అప్ టు 25 lakhs వరకు డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ హౌసెస్ దీనిలో ప్లాన్ చేసాం. ఓకే, అంటే ఇంకా సదుపాయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందో ఈ వెంచర్ ని మనం పూర్తిగా చూస్తే కానీ మనం చెప్పలేనటువంటి పరిస్థితి. ఓకే, మనం వెంచర్ లోకి వెళ్ళి చూద్దాం. సార్, మీరు గ్రీన్ హోమ్స్ అని చెప్పేసి ఈ వెంచర్ కి మొత్తం ఈ టోటల్ 300 acres వెంచర్ కి పెట్టారు కదా. సో ఏ కాన్సెప్ట్ లో, అంటే కంప్లీట్ గా గ్రీనరీ కోసం ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారా? అవునండి, ఈ వెంచర్ లోకి వచ్చేటప్పటికి దాదాపుగా ఒక 40% ఆఫ్ ద ల్యాండ్ గానీ 40% ఆఫ్ ద ప్లేస్ గానీ మేము ఓన్లీ గ్రీన్ కాన్సెప్ట్ లోనే యూజ్ చేస్తాం. ఇక్కడ చూసినట్టయితే మొత్తం డివైడర్స్ దగ్గర నుంచి రోడ్డుకు అటువైపు ఇటువైపు పెద్ద పెద్ద చెట్లు పెట్టాం. పార్క్స్ లో ప్లాంట్స్ అంతా ప్లాంటేషన్ చేసాం. వీఆర్ డూయింగ్ అవర్ సపరేట్ నర్సరీ. ఎన్నిటికి కావాల్సిన మొక్కల్ని డిజైన్ చేయడం కోసం మా సపరేట్ నర్సరీనే ఏర్పాటు చేసుకున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే కస్టమర్ ఇప్పుడు దాకా సిటీలో ఆ పొల్యూషన్ దానిలో నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏమి గ్రీనరీ లేకుండా అట్లా ఉండేదానికన్నా ఇట్స్ ఏ గుడ్ కాన్సెప్ట్. మనం వచ్చి చక్కగా పల్లెటూరు వాతావరణం లాగా ఉండి చుట్టూ చెట్లు ఉండి హౌసెస్ లో కూడా ఏదైతే ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ హౌసెస్ చేస్తున్నామో ఎవ్రీ హౌస్ లో కూడా మనం ఒక 2 mango trees ఇస్తాం. 2 mango 2 కానీ 3 కానీ మ్యాంగో ట్రీస్ ఇవ్వటం వల్ల ఏంటంటే మన పాత పూర్వం మన ఇంటి ముందు మీరు చూసే ఉంటారు మామిడి చెట్లు, ఈ చెట్లు ఉంటే ఎంత బాగుంటుంది అనేది ఆ ఉద్దేశంలోనే అంతా ఇంటి ముందు కూడా అంతా ఓపెన్ గ్రీనరీ పెట్టి దానిలో ప్లాంట్స్ ఈ మొత్తం అంటే ఈ 300 acres వెంచర్ లో ఎంత పర్సెంటేజ్ ఈ గ్రీనరీకి కేటాయించడం జరిగింది? 40% ఆఫ్ ద టోటల్ వెంచర్ లో అంతా గ్రీనరీకి వాడేవాడు. దాదాపుగా పార్క్స్ అయితే గానీ రోడ్ సైడ్స్ అయితే గానీ ఏదైనా 40% మీకు గ్రీనరీ కోసం యూజ్ చేస్తాం. ఈ 50 acres లోనే మీకు 4 పార్కులు ఉంటాయి. ఓకే, సో అందరూ ఒక చాటికి రావాల్సిన పని లేదు. ఓకే, ఒక 50-100 కుటుంబాలు వాళ్ళకు ఒక పార్కు. సెంట్రల్ పార్క్ ఒకటే, పెద్ద పార్క్ ఒకటే ఉంటుంది. ఓకే, బట్ ఈ చిన్న ఒక 100 ప్లాట్లు కలిపి ఒక పార్క్ ఎక్కడెక్కడ సపరేట్ గా చేసాం. బట్ సెంట్రల్ పార్క్ విల్ బి 1. వెంచర్ కి సంబంధించి ప్లాట్స్ ఎంత సైజ్ లో ఉన్నాయి, సో ఎంత కాస్ట్ లో ఉన్నాయి అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు చెప్తున్న మీ ప్లాట్ మేము విన్న దాని ప్రకారం మీలో ఒక యూనిక్నెస్ ఉందని చాలా మంది మీ కస్టమర్స్ కూడా చెప్పుకుంటున్నారు. సో ఆ యూనిక్నెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, అంటే ఈ వెంచర్ లో యూనిక్నెస్ అనేది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ప్రతి ప్లాట్ కి సంబంధించి నెంబరింగ్ అనేది కనబడుతోంది. సో నార్మల్ గా వేరే వెంచర్లలో ఈ నెంబరింగ్ అనేది మనకు కనబడదు. అంటే ఎందుకు అంటే ఇట్లా నెంబరింగ్ పెట్టాలని మీరు అనుకున్నారండి? జనరల్ గా కస్టమర్ ఎవరైనా ప్లాట్ కొన్న తర్వాత వాళ్ళకి ఒక ప్లాన్ మీద చూపించి మీది ఇక్కడ వస్తుంది అక్కడ వస్తుంది అది ఇది అని చెప్పి చూపించేసి జనరల్ గా అమ్మేస్తారండి. మాకేమనిపించింది అంటే ఎందుకు కస్టమర్ అలా డార్క్ లో పెట్టాల్సిన అవసరం ఏముంది, మనం ఇచ్చేది జెన్యూన్ గా ఇచ్చినప్పుడు కస్టమర్ ఇక్కడ ప్లాట్ అని చెప్పుకుని ఎక్కడికి వెళ్ళి చూసుకుని అయ్యో నాది ఇక్కడ వచ్చిందండి అలా వచ్చిందండి తర్వాత అనుకునేదానికన్నా ఈ ప్లాట్ మీది, ఈ నెంబర్ మీది, కస్టమర్ కొనే రోజే తన ప్లాట్ నెంబర్ తను చూసుకుని ఇదిగో పలానా ప్లాట్ నాది అని చెప్పి తన ప్లాట్ లో తను నుంచుని ఎస్ దిస్ ఈజ్ మైన్ అనుకుని వెళ్ళాలన్న ఉద్దేశంలోనే మీరు చూసిన ఈ వెంచర్ లో ఉన్న ప్రతి ప్లాట్ కి స్టార్టింగ్ రోజే మొత్తం ఎవ్రీ ప్లాట్ విత్ ప్లాట్ నెంబర్స్ తో కూడా వేయడం జరిగింది అనమాట. ఓకే, సో నార్మల్ గా అంటే సైజెస్ ఆఫ్ ప్లాట్స్ ఎట్లా ఉన్నాయండి? అంటే ఇప్పుడు మీరు ప్లాట్ నెంబర్ వేశారు కదా, సో ఆ ప్లాట్ మీద ఈ ప్లాట్ సైజ్ ఇంత అని ఏమన్నా మెన్షన్ చేయడం జరిగిందా? అంటే మనం నార్మల్ గా చూస్తుంటాం మనం బ్రోచర్లు, ఎక్కువ రియల్ ఎస్టేట్ కంపెనీ కానీ ఒక బ్రోచర్లు ఫిల్ చేసి దాంట్లో ఒక నెంబర్ వేసి ఇస్తారు, అది మనం వెతుక్కోవాలన్నమాట ప్రతిసారి. సో ఇది ఒక యూనిక్నెస్ బాగుంది. సో అట్లా ఏమన్నా మీరు సైజ్ ఆఫ్ ద ప్లాట్ కూడా ఏమైనా మెన్షన్ చేసే అవకాశం ఉందా? సైజ్ ఆఫ్ ద ప్లాట్ మెన్షన్ చేయాలంటే ఇప్పుడు ఏ కస్టమర్ అయితే ప్లాట్ తీసుకుంటాం మేమేం చేస్తున్నాం అంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయ్యగానే మన దగ్గర ఎవరైతే ప్లాట్ కస్టమర్స్ తీసుకున్నారో వాళ్ళ పేరు తో
తో సహా ఒక బోర్డు ప్రతి కస్టమర్ ప్లాట్ లోని ఒక బోర్డు పెట్టి ఎన్ని గజాలు, ఓకే, ఏ ఫేసింగ్, నార్త్ ఎవరున్నారు, సౌత్ ఎవరున్నారు ఓకే అనే దాంతో ఒక చిన్న బోర్డు ఒకటి తయారు చేయడం ఆల్రెడీ అది జరుగుతుందండి వర్క్. రైట్. ఆ బోర్డు పెట్టేస్తే ఏంటంటే కస్టమర్ వచ్చి చూసుకున్నప్పుడు తన పేరు తన సైట్ లో చూసుకున్నప్పుడు హీ ఫీల్స్ మోర్ హ్యాపీ. ఆకాష్ గ్రీన్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేవలం ప్లాట్సే కాదు, ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా చేస్తామని చెప్తున్నారు. అతి తక్కువ ధరలో మిడిల్ క్లాస్ పీపుల్ కి ఇల్లు అనేది అందించాలనేదే వాళ్ళ టార్గెట్ అని చెప్తున్నారు. ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి డబుల్ డ్యూప్లెక్స్ హౌసెస్ సంబంధించి తెలుసుకునే ముందు ప్రాపర్టీ ప్లేస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ప్లేస్. ఇక ఈ వెంచర్ లో కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి హౌసెస్ సంబంధించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రామకృష్ణారెడ్డి గారు, అంటే ఎంత ఏరియాలో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి? మొత్తం ఈ 50 acres ల్యాండ్ లో ఎన్ని ప్లాట్స్ కన్స్ట్రక్షన్, ఎన్ని హౌసెస్ అండ్ ప్లాట్స్ ఉన్నాయండి ఇప్పుడు? ఈ 50 acres ఫస్ట్ ఫేజ్ వచ్చేటప్పటికి మీకు 800 ప్లాట్స్ వచ్చినాయండి. ఓకే. దీనిలో ఫస్ట్ ఫేజ్ లో మనం 250 హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తాం. దానిలో 150 వచ్చేసి మీకు 2 bedroom హౌసెస్ 2 BHK. ఇది 2 BHK హౌస్ అండి. 150 square yards లో 10.5 lakhs. ఓకే. 650 square feet కన్స్ట్రక్షన్ ఏరియా అండి. మీకు దిస్ ఈస్ ద మోడల్ హౌస్ కన్స్ట్రక్టింగ్. ఇవి మొత్తం మనకు ఇప్పుడు 150 హౌసెస్ బుకింగ్ వచ్చి ఉన్నాయండి. ఓకే. రేపు May 25th ఏదైతే సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుందో అదే రోజు ఈ 150 హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ మొదలు పెడుతున్నాం అండి. ఓకే. ఇది విల్లాస్ అండి. ఇది 100 విల్లాస్ కి మీకు ఆల్రెడీ మాకు బుకింగ్ వచ్చింది. దీనిలో 1100 square feet కన్స్ట్రక్షన్ ఏరియా అండి. డూప్లెక్స్ విల్లా 150 square yards. వీఆర్ చార్జింగ్ అరౌండ్ 17.5 lakhs ఫర్ దిస్ వన్. ఓకే. అంటే పాతది యాక్చువల్ గా ఇంతకు ముందు మనం March 31st వరకు ఒక ఆఫర్ ఇచ్చాం. ఇన్ దట్ ఆఫర్ దట్ ఈస్ 15 lakhs ఫర్ విల్లా, 10 lakhs ఫర్ ఇండిపెండెంట్ హౌస్. నౌ వీ జస్ట్ ఎక్స్టెండెడ్ దట్ వన్ టు 10.5 and 17.5. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా సెకండ్ ఫేజ్ అయిపోయే లోపు కనుక బుక్ చేసుకుంటే అదే ఆఫర్ ని ఎక్స్టెండ్ చేసాం. 10.5 lakhs కి 2 BHK, 15 lakhs కి విల్లా, ఇంక్లూడింగ్ ల్యాండ్ కాస్ట్. దీనిలో ఇంకోటి ఏంటంటే మీరు 2 bedroom గానీ విల్లా కానీ వెళ్తే యూఆర్ గెటింగ్ 80% బ్యాంక్ లోన్. ఓకే. ఫస్ట్ ఫేజ్ లో దాదాపుగా 150 వరకు కన్స్ట్రక్షన్ ఒకేసారి స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు కదా. అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజులకి కస్టమర్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారు? అంటే ఇక్కడ ఉన్న పొజిషన్ ఏంటంటే ఇప్పుడు ఊరికి దగ్గర 1.5 kilometer దూరంలో ఉంది కాబట్టి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మీరు ఎలాంటి ఫెసిలిటీస్ అందిస్తున్నారు? కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 7 to 9 months లో మేము హ్యాండ్ ఓవర్ పీరియడ్ అండి. రెండోది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతా కంప్లీట్ అయిపోవడానికి ఇంకో 3 to 4 months మాకు కూడా మొత్తం పడుతుంది. ఓకే. వీ కెన్ ప్రామిస్ దెమ్ విత్ ఇన్ 9 months వీ కెన్ హ్యాండ్ ఓవర్ ద హౌస్ టు దెమ్. ఓకే. సో ఈ రెంట్ కి సంబంధించి మీరు చెప్పారు కదా, అంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు. సో ఇంత దూరం అంటే కొంతమంది రావచ్చు, రాకపోవచ్చు. సో రాని వాళ్ళకు పే బ్యాక్ లాంటిది ఏమో చేస్తా అని చెప్తున్నారు కదా. రెంట్ ఎంత పే చేస్తారు? అది విల్లాకి ఎంత పే చేస్తారు? నార్మల్ గా 2 BHK ఎంత పే చేస్తారు? యాక్చువల్ గా ఇక్కడ రాకపోవడం అనేది ఏం లేదండి. మీరు ఈ దగ్గరలోనే మీరు వచ్చేటప్పుడు కూడా చూసే ఉంటారు, నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. వీళ్ళందరూ అయితే షాద్ నగర్ లేదా జడ్చర్లో ఎక్కడెక్కడో రకరకాల ప్లేస్ లో ఉంటున్నారు. ఈ ఏరియాకి కావాల్సిన పొటాన్షియాలిటీ ఇప్పుడు ఫార్మా SEZ వచ్చింది. 50,000 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఆల్రెడీ అది వర్క్ స్టార్ట్ అయింది. అంత దాదాపు 10,000 ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్. మేము యాక్చువల్ గా మా ప్లాన్ ఏంటంటే లెట్ దెమ్ కమ్. వాళ్ళు ఎక్కడెక్కడో డిఫరెంట్ ప్లేసెస్ లో ఉండే బదులు ఇక్కడ ఇదే హౌసెస్ లో మనం వాళ్ళకి రెంట్ కి ఇచ్చేస్తే, కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేసేస్తే వాళ్ళ ఎంప్లాయీస్ కూడా పికప్ చేసుకోవడం, డ్రాప్ చేసుకోవడం వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్. రెండోదంటే వాళ్ళకి ఇచ్చే HRA ఏదో మనమే కలెక్ట్ చేసుకుంటే వీ కెన్ గివ్ ద రెంట్ టు ద కస్టమర్. ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు, యూఆర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్, మీరు ఇక్కడికి వచ్చి ఇల్లు కొనుక్కున్నారు. నాకేంటి సార్, నాకు రిటర్న్స్ కావాలి కదా అంటారు. నేను ఒకటి 2 BHK కి మేము 3,000 rupees రెంట్ ఇస్తున్నాం. ఓకే. విల్లాకి వచ్చేటప్పటికి 4,000 rupees రెంట్ ఇస్తున్నాం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి. ఇఫ్ యూఆర్ గోయింగ్ టు గెట్ దట్ బ్యాంక్ లోన్ కి వెళ్ళినా మీరు 2 BHK కి యూ విల్ గెట్ 8 lakhs బ్యాంక్ లోన్. ఓకే. డిపెండ్ అపాన్ యువర్ ఎలిజిబిలిటీ. రైట్. 8,000 లో మీరు ఈఎంఐకి వెళ్ళినా ఇట్స్ అరౌండ్ 7,000 ఈఎంఐ వస్తుంది ఎవ్రీ మంత్. యూఆర్ గెటింగ్ 3,000 బ్యాక్. సో హార్డ్లీ 4,000 అది కూడా లేకుండా ఉంది. ఓకే. ఇప్పుడు మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. ఏటీసీ కింద ట్యాక్స్ ఎగ్జంప్షన్ చూపించుకున్నారు అనుకోండి, యూ నీడ్ నాట్ గో ఫర్ దట్ 4,000. మరో 50,000 వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది కాబట్టి బెనిఫిట్ వస్తుంది. ఈ 4,000 into 12 months అంటే 48,000. యూ విల్ గెట్ దట్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఆల్సో. ఓకే. ఫస్ట్ జేబులో నుంచి పే చేసి దెన్ యూ విల్ గెట్ దట్ బ్యాక్.
ఓకే, అంటే ఇంత తక్కువ ధరలో, అంటే సిటీకి చాలా దగ్గరలో ఇంత తక్కువ ధరలో అందించాలన్నటువంటి అంటే ఉద్దేశం ఎందుకు వచ్చిందండి? అంటే మనం ఏదైతే తక్కువ ధరలో క్వాలిటీతో ఇస్తామో ఇక్కడ మనం ఒక సిటీని కానీ ఒక టౌన్ కానీ డెవలప్ చేయగలుగుతాం. నేను ఇదే ప్రాజెక్ట్ లో మీరు దగ్గరలో చాలా ప్రాజెక్టులు చూసి ఉంటాను. 1 crore 1.5 crore విల్లాస్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును, నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు 1.5 crore పెట్టి విల్లా కొనుక్కునే వాళ్ళు ఎవరు ఇక్కడికి వచ్చే పరిస్థితిలో ఉండదు. అవును, అది అలా ఉండిపోద్ది ఎప్పుడు చూసినా. ఇట్ ఇస్ అ షో పీస్. నా ఉద్దేశం 10 లక్షల నుంచి 15 లక్షలు 20 లక్షల లోపు కనుక నేను హౌసెస్ కనుక కన్స్ట్రక్షన్ చేస్తే సిటీలో నుంచి నెంబర్ ఆఫ్ పీపుల్ ఇక్కడ దగ్గరలో ఉన్న SEZs లో పనిచేసే వాళ్ళు కానీ, ఫ్యాక్టరీస్ లో పనిచేసే వాళ్ళు కానీ, వీళ్ళు కానీ ఎవరైనా కానీ వచ్చి ఉండటానికి ఇట్స్ బెస్ట్ ప్లేస్. ఆ ఉద్దేశంలో నేను కాస్టింగ్ కాడి నుంచి అన్ని వర్కౌట్ చేయడం కూడా నేను మాక్సిమం మిడిల్ క్లాస్ ని, అబోవ్ మిడిల్ క్లాస్ ని దృష్టిలో పెట్టుకునే ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసాం. సెకండ్ ఫేజ్ లో వీఆర్ స్టార్టింగ్ ప్రీమియం విల్లాస్ ఆల్సో 25 to 40 lakhs మధ్యలో ప్రీమియం విల్లాస్ కూడా ప్లాన్ చేస్తున్నాం. మిడిల్ క్లాస్ నుంచి అబోవ్ మిడిల్ క్లాస్ వరకు కూడా వీఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్, థియేటర్, ఎవ్రీథింగ్. ఒక రిసార్ట్ కన్స్ట్రక్షన్ చేసిస్తున్నాం. రైట్, వేర్ దే కెన్ యూజ్ ద రిసార్ట్ ఆల్సో. ఓకే, సో వితౌట్ పేయింగ్ ఎనీథింగ్ ఫర్ 5 years. ఓకే, మీరు సైట్ లో కనుక చూస్తే మాక్సిమం అంతా సోలార్ ప్యానల్స్ ఉన్నాయి. రైట్, ఎలక్ట్రిసిటీ కూడా మొత్తం సోలార్ మీద డిపెండ్ అయ్యి వెళదాం అనేది గ్రీన్ అనే దానికి అదే మెయిన్ కాన్సెప్ట్ అనమాట. రైట్ అండి. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి అంటే మనం చూసుకున్నట్లయితే రోడ్లు కావచ్చు, తర్వాత ఈ డ్రైనేజీ సిస్టమ్, సో ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అంటే ఎట్లా మీరు వెంచర్ లో అభివృద్ధి చేస్తారండి? దిస్ ఇస్ హార్డ్లీ 1.5 kilometers ఫ్రమ్ నేషనల్ హైవే. షాద్నగర్ నుంచి 3 kilometers. ఓకే, ఇక్కడికి మీకు కంటిన్యూస్ గా ఎవ్రీ 15 minutes కి ఒక బస్ ఫెసిలిటీ ఉంది. ఈ వెంచర్ ముందు నుంచే వెళ్ళేది మెయిన్ రోడ్ కి. ఓకే, రెండు నెంబర్ ఆఫ్ ఆటోస్ కానీ ఇవన్నీ నెంబర్ ఆఫ్ మీకు ఎవ్రీ మినిట్ ఒకటి కనపడుతూనే ఉంటాయి. రైట్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది ప్రాబ్లమే లేదు ఇక్కడ. రెండోది వీఆర్ గివింగ్ ఏ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్, డ్రింకింగ్ వాటర్, ఓకే, అండ్ యూసేజ్ కి ఓవర్ హెడ్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాం. ఓకే. డ్రింకింగ్ వాటర్ ఏవి వస్తాయండి ఇక్కడికి వెంచర్ కి? మనమే RO మినరల్ ప్లాంట్ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అండి. Okay. దాని నుంచి వీ విల్ సప్లై ద వాటర్ టు దెమ్ ఫర్ డ్రింకింగ్ పర్పస్. ఓకే అండి. ఇక ఈ రోడ్లకు సంబంధించి చెప్పండి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. అన్ని రోడ్స్ వచ్చేటప్పటికి అన్ని 60 feet, 40 feet, 33 feet అండి. ఆల్ రోడ్స్ ఆర్ BT రోడ్స్. ఓకే, ఏదో మెయిన్ రోడ్ ఒకటి BT వేసి మిగతాదంతా అట్లా కాదండి. అన్ని రోడ్స్ BT రోడ్స్, అన్ని రోడ్స్ BT రోడ్స్. రోడ్డుకి రెండు వైపులా ప్లాంటేషన్ ఉంటుంది, ప్లస్ డ్రైనేజ్ సిస్టమ్, అండ్ మీకు రోడ్డు పక్కనే మనం జాగింగ్ ట్రాక్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం అండి. ఓకే, ప్రతి రోడ్డు పక్కన జస్ట్ ఈవినింగ్ టైం అందరూ ఫుట్ పాత్ మీద వాక్ చేసుకోవడానికి వీలుగా వీఆర్ ప్లానింగ్ దట్. ఇంకా వెంచర్ లో చూసుకున్నట్లయితే బ్యాంక్ లోన్ సదుపాయం కూడా మీరు ఇస్తామని చెప్తున్నారు కదా. సో ఎంత లోన్ వస్తుంది? సింగిల్ బెడ్రూమ్ కి అయితే ఎంత లోన్ వరకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది? మీరేమైనా బ్యాంకులతో టైఅప్ అయి ఉన్నారు ఇప్పటికే? ఫైనాన్షియల్ బ్యాంక్స్ తో టైఅప్ అయి ఉన్నామండి. కస్టమర్ 2 bedroom హౌస్ కి వెళ్ళే వాళ్ళకైతే 80% బ్యాంక్ లోన్ వస్తుందండి. ఏ వెంచర్ ఏ హౌస్ తీసుకున్నా గానీ 80% బ్యాంక్ లోన్ మేమే ప్రొవైడ్ చేస్తున్నాం. కస్టమర్ వన్స్ 1 point సర్వీస్ అనమాట. కస్టమర్ వన్స్ వచ్చి అమౌంట్ కట్టేసిన తర్వాత రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి బ్యాంక్ లోన్ దగ్గర నుంచి అంతా మేమే బాధ్యత తీసుకుంటాం అప్ టు హ్యాండ్ ఓవర్ ద హౌస్. ఇల్లు కూడా హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కూడా దాని మెయింటెనెన్స్ కానీ, ప్రాపర్టీ మెయింటెనెన్స్ కానీ అన్ని మేమే హ్యాండ్ ఓవర్ టేకప్ చేస్తున్నాం. కాబట్టి అదే కస్టమర్ కూడా ఇగో బ్యాంక్ లోన్ చుట్టూ తిరగాలి, వాళ్ళకి ఆ పేపర్స్ ఇవ్వాలి, ఈ పేపర్స్ అనేది లేదు. అక్కడ ప్రాజెక్ట్ మేము 2-3 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ లో అప్రూవల్ చేయించాం, ఫైనాన్షియల్ బ్యాంక్స్ తో కానీ వాటితో. దట్స్ వై కస్టమర్ నీడ్ నాట్ టు పరిగెత్తాల్సిన పని లేదు. ఫైనల్ గా మీ కస్టమర్స్ కి సో ఎట్లాంటి సందేహం కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వదలుచుకున్నారండి? అంటే మీ క్వాలిటీ ఆఫ్ వర్క్ పైన కానీ, తర్వాత మీకు ఇంతకుముందు ప్రీవియస్ కస్టమర్స్ కానీ, కొత్తగా వెంచర్ చూడాలనుకునే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే ముందు అది డెవలప్ అవుతుందా లేదా, హౌసింగ్ కడుతున్నారా లేదా, ఏ రకంగా అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏమున్నాయి అనేది మీరు 1కి 10 సార్లు ఆలోచన చేసుకుని ఇన్వెస్ట్ చేయండి. దానివల్ల ఏంటంటే మీరు పెట్టిన పెట్టుబడికి బాగుంటది. మీరు వాచ్ చేస్తున్నప్పుడు మాలాంటి రియల్టర్స్ కానీ, బిల్డర్స్ కానీ ఏంటంటే కస్టమర్ మన మీద ఫోకస్ చేసి ఉన్నాడు, మనం వాళ్ళకి జాగ్రత్తగా చేసి ఇవ్వాలి, లేకపోతే మనం మార్కెట్లో ఉండలేము, ఇలాంటి పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతోనే మేమైనా జాగ్రత్తగా చేయగలుగుతాం. మీరేదో డబ్బులు ఉన్నాయి కదా పెట్టేసాం, ఎక్కడ ఉన్నాం, ఏమైపోయింది అనుకుంటే మీరు మమ్మల్ని అడగనంతకాలం మేమేమి చేయలేం కదా.
మా బాధ్యత ప్రకారం మేము నిర్వర్తిస్తున్నాం ఈ రోజు ఇక్కడ ఈ వెంచర్ లో గానీ మా ఆరెంజ్ కౌంటీలో గానీ. దానివల్ల ఏంటంటే మీరు కూడా బెనిఫిట్ పొందుతారు, తొందరగా బెనిఫిట్ పొందుతారు. అదే మా సాక్షి ప్రాపర్టీ ప్లేస్ లో మీ వెంచర్ కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డీటెయిల్స్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అండి. తర్వాత మీరు ఏర్పాటు చేసినటువంటి 300 ఎకరాల వెంచర్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ కావాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం.